మళ్ళీ మీ దగ్గరకు వస్తాం, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. పుల్లారావు గారు నమస్తే అండి. మనం చూస్తున్నాం రోజు రోజుకి అవినీతి తిమంగళాలను ఏసీబీ అధికారులు ట్రాప్ చేస్తూనే ఉన్నారు. వందల కోట్ల రూపాయలు ఎనికేస్తున్నారు. అంటే పేద ప్రజల సొమ్మును దానదత్తంగా ఇగ్గుకుంటున్నారు అని చెప్పేసి పేద ప్రజలు కావచ్చు, లేదంటే అధికారులు కావచ్చు, మరొకరు కూడా కావచ్చు, వారికి పని అంటే పోయినప్పుడు వాళ్ళు ఫైల్ ముందు పెట్టుకొని డబ్బులు ఇస్తేనే మీ ఫైల్ ముందుకు కదులుతుంది అనేది భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఒకప్పుడు చూసాం ఏదంటే ఎంతో కొంత తీసుకున్నారు, కానీ ఇప్పుడు చూస్తే మాత్రం వందల కోట్ల రూపాయలు వెనకేస్తున్న సందర్భం ఉంది. అంటే ఒక సందర్భంలో చదువుకొని ప్రైవేట్ వ్యక్తులకు మాత్రం జాబులు రావట్లేదు. జాబులు వచ్చిన వారు మాత్రం నెలకి 30,000 నుంచి వెళ్ళి 3 లక్షల వరకు కూడా జీతాలు తీసుకునే వ్యక్తులు ఉన్నారు. కానీ అలాంటి వ్యక్తులే లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వెనకేస్తున్నారంటారు. అంటే ఇది ఎలా అంటే రూపురేఖలు మారుతాయంటారు సార్? అయితే అందరూ అగ్రి అవ్వేది ఏంటంటే బ్రహ్మాండమైన కరప్షన్ ఉన్నది, నేను తప్ప మిగతా వాళ్ళందరూ కరప్ట్, అది అందరూ ఒప్పుకుంటారు. కరెక్ట్. ఇది చాలా ఈవేళ ఆఫీసర్లు తినేస్తారా, పాలిటీషియన్స్ తినేస్తారా? రెంట్ అంటారు, ఏమంటారు ఇంగ్లీష్లో? ఇది రెంట్. వాళ్ళు కూర్చున్న కుర్చీకి అద్దెకిస్తున్నారు, రెంట్ వస్తుంది. విశేషంగా తినేస్తున్నారు. అక్కడ మిత్రులు ఉన్నారు, వాళ్ళు వీళ్ళని పేర్లు కాదు, ఎవరికి తెలియదు వీళ్ళు లూటర్లా ఏంటి. ఇది ప్రజాస్వామ్యం. బ్రిటిష్ నుంచి మనం ఇండిపెండెన్స్ వచ్చాక 47 ఈవేళ పరిస్థితి ఏంటి? ఎవరికి తెలియదు ఈ పని. ఎలా కరకడతారు? ఒక జూనియర్ ఆఫీసర్ 10,000 20,000, ఈ పనికి 30,000 ఇస్తావా? నీకు నీకు చెక్ ఇస్తే నువ్వు డబ్బు ఏంటిది? ఇది సిస్టంలో ఎంతమంది దొరుకుతారు? 1000 మంది కరప్ట్గా ఉంటే ఒకడు దొరుకుతున్నారు. ఇది ఇంకా మనకి ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అన్నీ వచ్చేసినాయి కాబట్టి అవి వాడాలి. దొరికేస్తారు. ఆ ఫైల్ మూవ్మెంట్ బట్టి చెప్పేస్తారు. తప్పకుండా ఈవేళ తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, ఎక్కువ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది సిస్టమైజ్ చేశారు, మిగతా రాష్ట్రాల్లో కూడా. ఇది మాత్రం తప్పకుండా ఒక పెద్ద డిజీజ్ అయిపోయిన భారతదేశంలో. పని చేయరు, కాగితాలు కదలవు, డబ్బు ఇవ్వకపోతే ఒక గవర్నమెంట్ ఉద్యోగానికి 50,000 మంది 1,00,000 మంది అప్లై చేస్తారు. ఎందుకంటే కూర్చోవచ్చు, లైఫ్ అంతా చక్కగా గడిపేయచ్చు. ఆ జీతం వస్తుంది, పైన లంచాలు వస్తే ఇంకా మంచిది. ఇంక ఎవరు ముట్టుకోలేరు, ఎవరు డిస్కస్ చేయలేరు. ఆ 40 సంవత్సరాలు పెద్ద ప్రాబ్లం అయిపోయింది. దీనికి ఒక సింపుల్ సొల్యూషన్ ఉన్నదా? ఎంతమంది దొరుకుతున్నారు అది చూడాలి. తప్పకుండా ఇది వీ హ్యావ్ టు చేంజ్ ద సిస్టమ్ మార్చాలి. అది పరిస్థితి. రెడ్డన్న గారు చెప్పండి. రెడ్డన్న గారు 120 కేసులు అంటే ఒక సంవత్సరం 6 నెలల్లో